200 ఎక్కడ, 1200 ఎక్కడ, డైరెక్ట్ 1000 రూపాయలు ఎక్కువ. మా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నయం ఉంటుండే. ఇందాక రైడ్ ఎంత వచ్చినాయి అంటే 91 రూపీస్ వచ్చినాయి. 6 కిలోమీటర్లు ఏమో వచ్చినా 91 రూపీస్ వచ్చినాయి. పొద్దుంతలు చేసిన ఇప్పటి వరకు అయితే ఒక 1000 రూపాయలు అయినాయి. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇందాకనే ఇస్టాపూర్ నుంచి జూబ్లీస్ లో ఒక డ్రాప్ అయిపోయింది ర్యాపిడోలా. మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది దగ్గరనే పికప్. ఇందాక రైడ్ ఎంత వచ్చినా అంటే 91 రూపీస్ వచ్చినాయి. ఎంత 6 కిలోమీటర్లు ఏమో వచ్చినా 91 రూపీస్ వచ్చినాయి. 91 రూపీస్ అంటే కస్టమర్ ఎక్కువ ఇచ్చిండు 20 రూపాయలు. అంటే యాప్లోనే 20 రూపాయలు ఎక్స్ట్రా కొట్టిండు. 91 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు దీనికి కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తాయి ఈ రైడ్కి. ఇక్కడ దిక్కున కిలోమీటర్ రైడ్ ఇది కూడా. చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాడు కస్టమర్. అంటే ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర దింపాలేమో. పోదాం అనుకుంటే రైడ్ క్యాన్సిల్ చేసింది కదా కస్టమర్. ఇక చూడాలి ఇంకేం పడతాయి. కూటర్ అని చెప్తే కస్టమర్ని పిక్ చేసుకున్నా. ఈ డ్రాప్ ఎక్కడ అంటే బంజారాస్ ఎమ్మెల్యే కాలనీకి ఉన్నది. ఆల్మోస్ట్ వచ్చేసిన ఒక కిలోమీటర్ అయితే ఈ డ్రాప్ అయిపోతుంది. 61 మేడం. రైడ్ అయితే అయిపోయింది. 3 కిలోమీటర్లు వచ్చిన 61 రూపాయలు వచ్చినాయి. దీనికి ఎంత కట్ చేసుకున్నాడు వీడు? 5 రూపాయలు కట్ చేసుకున్నాడు. ఫస్ట్ రైడ్కు 91 రూపాయలు వచ్చినాయి. దానికి 7 రూపాయలు కట్ చేసుకున్నాడు. దీనికి 3 రూపాయలు కట్ చేసి గాయస్. ఇప్పుడు నేను ఫిలింనగర్లో ఉన్నా. ఫిలింనగర్ నుంచి మన అన్నపూర్ణ స్టూడియోకి ఒక రైడ్ కూడా ర్యాపిడోలోనే. ఇంత 800 మీటర్స్ ఉన్నది ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ వచ్చేసిన. ఇంకొక 100 మీటర్స్ అయితే లొకేషన్ ఉండేది. కస్టమర్ లొకేషన్ చేంజ్ చేసిన మళ్ళీ 600 మీటర్లు ఉన్నది ఇక్కడ. చిల్లర ఏం లేదు సార్, నాకు ఆన్లైన్ చేయరాదండి. సరే సార్, ఓకే. లాస్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. చిల్లర లేవంటే 60 రూపాయలు తీసుకున్నా. ఏం చేద్దాం ఇక, సామే కదా. అప్పుడప్పుడు వదిలేసుకోవాలి, పైసలు ఏం కాదు. 5-6 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు. వాళ్ళలో ఉన్నాడు కాబట్టి వదిలేసిన. లేకపోతే నేను ఎందుకు వదిలేస్తే వదిలేకపోతుంది నేను. కాసి ఒకటి కోటర్లో పార్సల్ పడేది, పార్సల్ పిక్ చేసుకోవడానికి వచ్చిన. మా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నయం ఉంటుండే. అంతే డ్రాప్ ఇది 51 రూపీస్ వస్తాయి. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలు ఇవ్వాలి. ఇది ఇప్పుడు 200-300 మీటర్స్ అయినా రావాలి. నేను రాసి ఇందాక పార్సల్ ఇచ్చేసిన. ఆ పార్సల్కి ఎంత వచ్చినాయంటే నాకు 51 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఒకటి రైడ్ పడ్డది జూబ్లీస్ వెంకటగిరికి. కస్టమర్కి కాల్ చేసిండు. ఇక్కడనే రోడ్ నెంబర్ 5 మెట్రో కింద ఉన్నాడట. వచ్చేసిన. నేను ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గరనే ఉన్నా సేపు. వేర్ ఆర్ యూ అన్నా. గాయస్, కస్టమర్ని పిక్ చేసుకున్నా. కూర్చోనా? ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ లొకేషన్ రైడ్. GT 650. మా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నయం ఉంటుండే. చలాన్లు కట్టుకోరా అని చెప్పానని డిస్కౌంట్ ఇచ్చిండు బాబు. ఈ కొడుకు అట్లా లేడు, రోడ్ల మీద పడి తింటాడు, పైసలు తింటాడు రోడ్ల మీద. వీళ్ళు ఎవడన్నా చంపేయనరా బాబు. టార్చర్ ఉన్నది ఇంతో జనాలకు. రూపాయి పనికిరా అన్నాడు ఈడైతే. రూపాయి కొన్నాడు లేవని బయట. అయ్యా, ఈ కొడుకుల వల్ల మంచి లాంగ్ రైడ్లు కొట్టుకున్నట్టు అని ఇక్కడ దిక్కిన గల్లీలలో తిరుగుతానా. మరి ఇష్టం ఉన్నట్టు ఫైన్లు కొడతారు ఈ కొడుకులు. ఎట్లా అంటే నాది అంతకుముందు రాంగ్ రూట్ ఒకటి ఉన్నది, దానికి 235 రాంగ్ రూట్ ఉన్నది. ఇప్పుడు కొత్తగా పడ్డాయని 1200 రాంగ్ రూట్లు ఉన్నాయి మొత్తం నాయి. రాంగ్ రూట్లు అంటే ఏదో ఎక్కువ ఒకటి రాంగ్ రూట్ ఏదో కొత్తగా అయితే తప్పది. యూటర్న్ తీసుకోవాలంటే కిలోమీటర్లు ఉన్నాయి. అది పెట్రోల్ అయిపోతుందో ఏందో అని పర్సన్ అని తెలుసుంటుంది. 200 ఎక్కడ, 1200 ఎక్కడ, డైరెక్ట్ 1000 రూపాయలు ఎక్కువ. రాంగ్ రూట్లో పోతే ఫోటోలు కొడతాళ్ళు కొడుకులు.
యూటర్న్ తీసుకుందామంటే కిలోమీటర్లు పెడతారు యూటర్న్. మాదంతోళ్ళ మీద బతికి ఎట్లా రోజంతా రోడ్డు మీద వండుకుంటే 1000 రూపాయలు వస్తాయి మాకు. ఆ 1000 రూపాయలు వచ్చేది కూడా ఇంకా 200 టాక్స్ వేసి ఇస్తాను, ఇంకా 1200 అంటే. ఒక్కో రోజు పైసలు రా ఇందాకు చలికి వానకు తిరుగుతూ వచ్చిన పైసలు రావి. వీళ్ళకన్నా ఒక 4 కుక్కలను ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకున్నాడు, మంచి సిన్సియర్గా జాబ్ చేస్తారు. రీసెంట్గానే పూణేలోనో ఎక్కడో మన జపాన్ నుంచి సెలవులు టూరిస్టులు వస్తే మనకి పిలియన్ హెల్మెట్ లేదని చెప్పని 500 రూపాయలు జేబులు వేసుకున్నాడు. జేబులు వేసుకుంటే అది వాళ్ళు సోషల్ మీడియాలో వీడియో పెడితే వైరల్ అయిపోయింది. అది ఒక 2-3 గంటలలో జాబ్ పోయింది. అది ఇక్కడ అట్లుంటది. వీఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ ఏమున్నాయి మనం ఉన్న ఎలక్షన్లు అప్పుడే దొంగోట్లు ఎత్తాలని చెప్పి పోలీసులు చెప్పినా కూడా సపరేట్గా ఉన్నారట. వీళ్ళ మనుషులు, వీళ్ళ బతుకు, వీళ్ళ పుట్టుక. గాయస్ ఇందాక తీసుకొచ్చిన కస్టమర్ని అటు చిరంజీవి ఇంటి సైడ్ దింపేది ఉండే, అక్కడ ఏదో పార్సల్ ఇచ్చిన. మళ్ళీ ఇక్కడ పెద్దమ్మగుడి కాడ దింపుతావా అని చెప్పానంటే పెద్దమ్మగుడి కాడికి వచ్చి దింపిన. మొత్తం మీ రైడ్కి 70 రూపాయలు వచ్చినాయి. 2000 years later. మళ్ళీ ఇది హైదరాబాద్ జిమ్ఖాన్లో ఒక పికప్ పడ్డది పోర్టర్లా. దీని పార్సల్ ఫిక్స్ చేసుకోవడానికి వచ్చా, కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 12:37 అయితే అంది. నేను దీనికి ఎప్పుడు బయటకు వెళ్తానో చూద్దాం. ఇక ఎంత 12:56 అవుతుంది. ఇప్పుడు వచ్చింది నాకు పార్సల్ చేతికి. ఈ డ్రాప్ ఎక్కడ అంటే బంజారా హిల్స్ డ్రాప్ ఉన్నది. ఇప్పుడు ర్యాపిడోలో ఒక రైడ్ ఉన్నది, దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి పోవాలి. 450 meters ఉన్నది. 45. కస్టమర్ అయితే డ్రాప్ చేసిన. ఇప్పుడు నేను కోట రైడ్ కొడతాను. ఇప్పుడు నేను దారిలో ఒక రైడ్ పడితే యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మా 2 కిలోమీటర్లు అవుతుంది. కమ్సేకం 2 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలమ్మా. ఏందన్నా? ₹56 వచ్చినాయి ఈ రైడ్కి. పార్సల్ ఇచ్చేసిన అయిపోయింది, కానీ అసలు పొద్దున్న సరే ఎంత చేసినా చూసుకోవాలి ఒకసారి. నేను పొద్దున్న నుంచి ఇప్పుడు మహా అంటే నేను 395 రూపాయలు చేసిన. సరే 395 అకౌంట్లు ఉన్నాయి. 300, 400, 520 రూపాయలు చేసిన పొద్దున్న సరే. అంతే 11:02 అవుతుంది టైం. గాయస్ ఇందాక ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది, పార్సల్ తీసుకున్నా. ఈ డ్రాప్ యూసఫ్లో డ్రాప్ ఇవ్వాలి మెట్రో కిందనే. 1.3 కిలోమీటర్స్ ఉన్నది. పోయి ఇచ్చేస్తే అయిపోతుంది. దీన్ని కూడా వస్తాయి ఒక 50 రూపాయలు ఏమి వస్తాయి రైడ్కి. ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను. 53 అన్న. 192. నాకు యూసఫ్ నుంచి ఒక పోర్టర్ పార్సల్ తీసుకొని వచ్చిన. పార్సల్ ఇచ్చేసిన అయిపోయింది. 70 రూపాయలు వచ్చినాయి రైడ్కి. మహా అంటే ఎన్ని కిలోమీటర్ వచ్చినా 3.5 కిలోమీటర్ వచ్చినాయి. 4 కిలోమీటర్ అనుకున్నా 70 రూపాయలు వచ్చినాయి. దీన్ని ఎంత కట్ చేసుకున్నాడు వీడు? 63 రూపాయలు వచ్చినాయి. దాని మీద చిన్న బుడ్డ రైడ్ ఒకటి పడ్డది, పోయి పిక్ చేసుకున్నాం. నేను పిక్ చేసుకోవడానికి రైడు 800 మీటర్లు డ్రాప్ ఉన్నది. 1 కిలోమీటర్ అనుకున్నా కూడా వస్తాయి మాకు ఒక 25 రూపాయలు 30 రూపాయలు వస్తాయి అన్నా. నంబర్ ప్లేట్ లేదన్నా, పోయింది. అంటే పోయింది అంటే ఊడిపోయింది, తీసేసిన రాలే. కస్టమర్ అయితే దింపిన.
34 రూపీస్ వచ్చినాయి ఈ రైడ్కి. అండ్ 35 కొట్టింది కానీ 4 రూపాయలు కట్ చేసుకున్నాడు. 30 రూపాయలు వచ్చినట్టు ఈ రైడ్కి మనకు. ఎంత 800 మీటర్లు వచ్చినా అంతే. One eternity later. గాయస్ ప్రజెంట్ నేను అమీర్పేటలో ఉన్నా. పొద్దుంతలు చేసిన ఇప్పటి వరకు అయితే ఒక 1000 రూపాయలు అయినాయి. 1011 రూపాయలు అయినాయి. కాకపోతే అంటే 100 రూపాయలు నా దగ్గర క్యాష్ ఉన్నాయి. అకౌంట్లో 900 రూపాయలు ఉన్నాయి. అకౌంట్లో ఒక 1000 రూపాయలు చేసినాం. 1000 రూపాయలు అకౌంట్లోనే వేద్దాం. 100 రూపాయలు రేపటికి పెట్రోల్ అయితే అని చెప్పి చూస్తాను. ఇప్పుడే ఒకటి మళ్ళీ శ్రీనగర్ కాలనీకి ఒక రైడ్ పడ్డది అమీర్పేట నుంచి వెళ్ళి. కస్టమర్ పిక్ చేసుకోవడానికే పోతాను. ఆల్మోస్ట్ వచ్చేసినా ఇంకొక 1 మినిట్ అయితే లొకేషన్లో ఉంటాం. పాన్ డబ్బాలో పాన్ ఇచ్చింది ఒకటి, అది ఇచ్చేసి అయిపోతుంది. ఎన్ని కిలోమీటర్ ఉన్నది ఇక్కడ నుంచి? 2.9 కిలోమీటర్స్ ఉన్నది. ఇచ్చేసినాక 5 నిమిషాలు చూస్తా, పడుతున్నా ఓకే, పడకుండా వెళ్ళిపోతా. కానీ పోయి మళ్ళీ ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలి నేను. మొన్నదాకా లాంగ్ వీడియో అసలు వ్యూస్ పోలే. అంతమంది ఒకసారి మధ్యలో ఒక వారం 10 రోజులు నేను వీడియో పెట్టకుంటే మొత్తం ఆ వ్యూస్ అన్ని పడిపోయినాయి. కింద ముందు నుంచి కొంచెం సెట్ అయినాయి వ్యూస్ వస్తానే కొంచెం. మళ్ళీ దీన్ని ఎట్లా అంటే మళ్ళీ లాస్ చేసుకోవద్దు ఇప్పుడు దీన్ని. మళ్ళీ ఇంటికి పోయి కొంచెం తిని ఇక వీడియో మీద కూర్చోవాలి, ఇక ఎడిట్ చేసుకొని. రోజు నేను పడుకునేసరికి 12 అవుతుంది. ఎడిట్ అయ్యి దాన్ని వీడియో అప్లోడ్ చేసి నైట్ అండ్ అప్లోడ్ చేసి పెడతాను వీడియో. పొద్దున కరెక్ట్ 9 గంటలకు పబ్లిక్ అవుతుంది అది. ఇదంతా అయ్యేసరికి 12 అవుతుంది రోజు నాకు. నా లక్ ఏంటంటే కనీసం ఇదన్నా అవుతుంది, ఈ పని అన్నా అవుతుంది దాంతో, ఆ ల్యాప్టాప్తో. అసలు అది కూడా లేకుంటే ఇదంతా ఏం కాకపోతుండే. నేను అనుకునే ఏ ఒక్కటి కూడా కాకపోతుండే. ఈ కెమెరా రాకపోతుండే, ఈ మోటో బ్లాగ్ కాకపోతుండే, ఇప్పుడు నాకున్న 460 మంది సబ్స్క్రైబర్లు కాకపోతుండే, ఏం కాకపోతుండే అది లేకుంటే. ప్రస్తుతానికైతే బతికిస్తాను, మస్తు బతికిస్తాను నన్ను అది. ఇచ్చేసిన ఇంకా దీనికి 50 రూపాయలు వచ్చినాయి. 50 రూపాయలు కొట్టింది అంటే 50 రూపాయలే చూపెట్టింది. 50 రూపాయలు కొట్టేసిండు. ఇంటికి వెళ్ళిపోతా నేను. గాయ్స్ ఓకే మరి ఇక రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు పొద్దున ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. లాస్ట్ వరకు వీడియో చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నాకేమైనా చెప్పాలనుకున్నా, నేను చేసిన ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం.